హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? ఇంకా ఇది ఫైనల్లీ చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ప్రీతి జోడియాక్ బ్లాక్ మిక్సీ వచ్చేసింది. దీన్ని మీతో షేర్ చేస్తాను. అన్ని మిక్సర్లాగా ఇది ఓ మిక్సీ అనుకుంటే పొరపాటు. బిజీగా పనులు చేసుకునే వాళ్ళకి ఇది పనులు చాలా సులభంగా అయిపోతాయి. ఇది యాక్చువల్గా లాంచ్ అయ్యి 3 to 4 years బ్యాక్ లాంచ్ అయిపోయింది ఇది. అప్పుడు నా దగ్గర ఇదే ప్రీతి మిక్సీ ఉండే, అంటే ఇది జోడియాక్ కాకుండా మామూలు మిక్సీయే ఉండే, 3 జార్స్తో వస్తుంది కదా. దానివల్ల ఇది తీసుకోలేదు. ఇంకా ఇప్పటికి కుదిరింది, తీసుకోవాల్సిన టైం వచ్చేసింది, తీసేసుకున్నాను. ఇంకా ఇది ఓపెన్ చేస్తే దీంట్లో రెగ్యులర్ జార్స్ లాగా, రెగ్యులర్ మిక్సీ లాగా కాకుండా కొంచెం రెండు ఎక్స్ట్రా వస్తాయి దీంట్లో. అదేంటంటే ఫుడ్ ప్రాసెసర్ను ఒక జ్యూసర్ వస్తుంది. ఇది దీనికి ప్లేస్ ఇక్కడ రెగ్యులర్ మిక్సీ లాగా కాకుండా కొంచెం దీన్ని, ఇది 2.0 లాగా ప్రీతి 2.0 లాగా ఇట్లా ఓపెన్ చేస్తే ఇట్లా ఉంటుంది. లోపల మన మిక్సర్కి చిన్న జార్ని అటాచ్ చేసి పెట్టి ఉంచేస్తారు. అంటే అటాచ్ అంటే దానికే ఉండదు, మనం తీసేసుకోవచ్చు. కాకపోతే వాళ్ళు ఫిట్ చేయడం, దాన్ని పంపించడం అట్లా పంపించారు. ఇంకా ఇది జ్యూసర్. నేను ముందు వీడియోలలో మీకు ఏది ఎట్లా పనిచేస్తుంది అనేది నా ముందు వీడియోలలో వస్తుంది. ఇది ఏంటంటే బ్రీఫ్గా ఏమేమి వస్తాయి అనే దాని గురించి. ఇది ఫుడ్ ప్రాసెసర్. ఇంకా ఇవి రెగ్యులర్గా మిక్సరు, చిన్న జార్ ఒకటి వెట్ జారు, ఒకటి మనము అదే చిన్న జార్ ఉండదు, మిడిల్ జార్, అదొకటి. ఇది మెయిన్ పార్ట్. దీనికి కింద ఇట్లా గట్టిగా ఫిక్స్ అయిపోయేలాగా ఇచ్చారు. ఇట్లా మనం ఎక్కడ పెడితే అక్కడ గట్టిగా ఫిక్స్ అయిపోతుంది. దానికి మనం అటు ఇటు కదపాల్సిన, అంటే ఇట్లా ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేకుండా ఎక్కడ పెడితే అక్కడ ఫిక్స్ అయిపోతుంది, అంటే గట్టిగా ఉండిపోతుంది. ఇంకా ఇవి 2 చిన్న జార్స్, అవి మన మిడిల్ జార్స్. అదే మన వెట్ జార్ ఒకటి, ఇంకొకటి మిడిల్ జార్ ఉంటుంది కదా, అదొకటి. ఇంకా లోపల ఇవి మన ఫుడ్ ప్రాసెసర్కి సంబంధించిన బ్లేడ్స్ కూడా అందులోనే ఉన్నాయి. మా వారు ఎంత చూపెట్టినా కూడా నా చేతితో నాకు చూసుకుంది, మనసులో పట్టలేదు. ఏమన్నా జార్స్ దీంట్లో ఏమన్నా బ్లేడ్స్ మిస్ అయిపోయినాయా అని చెప్పేసి మళ్ళీ చూసుకోవటం జరిగింది. ఇది మెయిన్ ఫుడ్ ప్రాసెసర్. నేను ఇందాక నుంచి మొత్తుకునేది ఇదే ఫుడ్ ప్రాసెసర్. దీంట్లో ఏ కూరగాయలైనా మనం చాలా ఈజీగా, నేను చూపెడతాను మీకు ముందు వీడియోలలో, చాలా ఈజీగా అయిపోతాయి. ఇది మన మెయిన్ మిక్సర్. దీన్ని బయట పెట్టి చూపిస్తా. ఇది ఎక్కడ పెడితే అక్కడ ఫిక్స్ అయిపోతుంది. మనం అట్లా, అంటే అటు ఇటు కదలడం కానీ, అంటే లూజ్ అయిపోవడం అట్లా ఏం లేదు. మంచిగా ఎక్కడ పెడితే అక్కడ ఫిక్స్ అయిపోతుంది. దానికి కింద ఇట్లా రబ్బర్స్ అట్లా ఇచ్చారు, ఇట్లా మనం ఎక్కడ పెడితే అక్కడ గట్టిగా దానికి ఉండిపోయేలాగా. ఇంకా ఇవి మన ఇది తీస్తే వస్తుందండి, చూపిస్తాను మీకు. ఇంకా ఇది మన జ్యూసర్. ఇప్పుడు మనము జ్యూస్ చేసుకొని దాన్ని వడపోసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఏదైనా కూడా, మీరు క్యారెట్ అయినా కానివ్వండి, బీట్రూట్ అయినా కానివ్వండి, ఇంకేదైనా ఏ పళ్ళ జ్యూస్ అయినా పర్లేదు, మీరు మిక్సీ పట్టేసుకొని దీన్ని దేంట్లోకైనా మీరు రెడ్ అవుట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఇంత ఇబ్బంది పడి జార్ మళ్ళీ వడగట్టాల్సిన అవసరం ఏం లేదు. దీనిలో ఆల్రెడీ వడగట్టేటట్టు వస్తుంది బయటికి. ఇంకా ఇది మీకు ఒక్కొక్క జార్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా లెంతీ వీడియో అయిపోతుందని బ్రీఫ్గా చెప్తున్నాను. నేను ముందు వీడియోలలో మీకు చూపిస్తా ఏది ఎట్లా పనిచేస్తుందని. ఇంకా మనకు కొత్తది ఏదన్నా వస్తే అది వాడంది మనసులో పట్టదు, కాబట్టి అది ఎట్లా పనిచేస్తుంది అన్నది చూద్దామని చెప్పేసి తెచ్చిన రోజే అల్లం వెల్లిపాయ పేస్ట్ను చేసేసాను. ఒక్కటే సెకండ్ ఇట్లా తిప్పేసాను, మొత్తం ఇక అది రెడీ అయిపోయింది. చాలా బాగా పనిచేస్తుంది. వీడియోలలో ఇప్పుడు ఫుడ్ ప్రాసెస్ ఎట్లా పనిచేస్తుంది చూపిస్తాను, కానీ ఇది బాగా పనిచేస్తుందండి, నమ్మండి. థ్యాంక్స్.